హలో అండి, ఇక్కడ మనము 3453 డైమెన్షన్ తోటి ఉన్న 200 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ చూడడానికి వచ్చామండి. ఈ ఇండిపెండెంట్ ప్రాపర్టీ అనేది చాలా లో బడ్జెట్లో వస్తుందండి. ఇప్పుడున్న రియల్ ఎస్టేట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో స్లీపింగ్ మోడ్లో ఉన్న ప్రాపర్టీస్ అండి ఇవి. సో ఇప్పుడు ఈ టైంలో ఈ స్లీప్ మోడ్లో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఛాన్స్ ప్రాపర్టీ తీసుకున్నట్టు అండి, అంటే ఆఫర్ ప్రైస్లో తీసుకున్నట్టు. ఈ ప్రాపర్టీకి మనకు 34 డైమెన్షన్ వచ్చిందండి, 200 స్క్వేర్ యార్డ్స్లో వచ్చింది. టోటల్ ప్రాపర్టీ మనకు 1700 ఎస్ఎఫ్టీలో వచ్చిందండి. 200 స్క్వేర్ యార్డ్స్ అంటే అండి చాలా స్పేషియస్. ఇక్కడ మీరు చూడండి, కామన్ మనకు ఏరియా ఏదైతే ఉందో ఆ బాల్కనీ ఏరియాలో చాలా స్పేషియస్గా మనకు రావడం జరిగింది. వెనకాల మనకు ఒక ఏదైతే మనకు వాషింగ్ జోన్ ఉందో అది ఇచ్చేసారండి. మన మేడ్స్ బయట నుంచి బయటికి వచ్చి వాష్ చేసి వెళ్ళిపోయే విధంగా ఇచ్చారండి. కార్ పార్కింగ్ ఇక్కడ చూడండి చాలా స్పేషియస్గా వచ్చింది. ఒక ఇన్నోవా కార్ ఈజీగా మనకు పార్క్ చేసి 2 టూ వీలర్ పార్కింగ్ చేసే విధంగా ఇవ్వడం జరిగింది. వాష్ ఏరియా అనేది ఇక్కడ కూడా ఇవ్వడం జరిగిందండి. అక్కడ సంప్ ఉంది, ఇక్కడ బోర్ ఉందండి. మనకు కార్ పార్కింగ్లో వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ కూడా చాలా చక్కగా డిజైన్ చేశారండి, చాలా బాగా కట్టారు. అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉందండి. ఇక్కడ నేను లైవ్గా చూస్తున్నాను కాబట్టి మీకు అడ్వైజ్ ఇస్తున్నాను. ఈ ప్రాపర్టీ చాలా అంటే చాలా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో ఉందండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాల్సిన స్టెప్స్ ఫ్రంట్ అండ్ లెఫ్ట్ సైడ్లో ఉంది. దాని కింద ఒక మనకు బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది, అవుట్ బాత్రూమ్ అంటాము. దాని ముందు మనకు ఒక వాషింగ్ ఏరియా ఇచ్చారండి. దాంతోపాటు మనకు వాషింగ్ మిషన్ పాయింట్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం లోపలికి వెళ్దామండి. ఇది మనకు మెయిన్ డోర్. మెయిన్ డోర్ కూడా చాలా చక్కగా డిజైన్ చేశారండి, చాలా బాగుంది. సో మెయిన్ డోర్ని కంప్లీట్ చేసుకొని ఆపోజిట్ డైరెక్షన్లో చూస్తే టీవీ యూనిట్ వచ్చిందండి. ఈజీగా మనకు 60 to 120 ఇంచెస్ టీవీ పెట్టుకోవడానికి మనకు టీవీ యూనిట్ అనేది చాలా చక్కగా డిజైన్ చేశారు. హాల్లో మనకు ఫాల్ సీలింగ్ పిఓపి చూడొచ్చండి, మనం చాలా సూపర్గా చేశారండి. అండ్ దీనికి లెఫ్ట్ సైడ్లో మనకు కిచెన్ ఇవ్వడం జరిగింది, డైనింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది, ప్రేయర్ స్పేస్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాపర్టీ 1700 ఎస్ఎఫ్టీ కార్పెట్ ఏరియాతో ఉంది, 200 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, 3453 డైమెన్షన్ ఉందండి. ఈ ప్రాపర్టీ కాస్ట్ 1,10,00,000 అండి. ఈ ప్రాపర్టీ కాస్ట్ 1,10,00,000 ప్రజెంట్ ఉన్న స్లీపింగ్ పీరియడ్లో తీసుకుంటే, అంటే స్లీపింగ్ మోడ్లో ఏదైతే మనకు రియల్ ఎస్టేట్ ఉందో హైదరాబాద్ది, ఈ పీరియడ్లో తీసుకుంటే దీని కాస్ట్ వచ్చేసి 1,10,00,000 అండి. ఇన్ కేస్ ఒకవేళ మీరు నెక్స్ట్ 6 months తర్వాత తీసుకుంటే ఇదే ప్రాపర్టీ 1,50,00,000 ఖచ్చితంగా డిమాండ్ ఉంటుందండి. సో ఇక్కడ మనం ఫస్ట్ బెడ్రూమ్ని విజిట్ చేస్తున్నామండి. దీనికి అటాచ్ బాత్రూమ్ అనేది లేదు. ఫస్ట్ బెడ్రూమ్ పక్కన మనకు కామన్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది కామన్ బాత్రూమ్ ఇచ్చారు, దీంట్లో ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు. ఆ పై వరకు మనకు టైల్స్ ఇవ్వడం జరిగింది, వెంటిలేషన్ కూడా ఉందండి. దీని పక్కన మనకు అటాచ్ బాత్రూమ్తో ఇచ్చారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారండి. సో ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట, మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ పిఓపి ఉంది, వెంటిలేషన్ ఉందండి, టీవీ యూనిట్ ఇచ్చారు, అండ్ మనకు ఏసీ యూనిట్ ఇచ్చారు, అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. దీంట్లో కూడా టైల్స్ ఉన్నాయండి, ఎగ్జాస్ట్ ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నది థర్డ్ బెడ్రూమ్. ఈ థర్డ్ బెడ్రూమ్లో కూడా అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు, ప్లస్ మనకు బయట కారిడార్కి వెళ్ళడానికి కూడా దీనికి ఒక డోర్ అనేది ఉందండి. ఇప్పుడున్న పీరియడ్లో తీసుకుంటే ఈ ప్రాపర్టీ కాస్ట్ 1,10,00,000 మాత్రమే. ఇన్ కేస్ నెక్స్ట్ 6 months తర్వాత తీసుకుంటే మాత్రాన ఇదే ప్రాపర్టీకి 1,50,00,000 డిమాండ్ చేయొచ్చు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రజెంట్ మనకు స్లీప్ మోడ్లో ఉంది. స్లీప్ మోడ్లో ఉన్న టైంలో ఒకవేళ మనం బుక్ చేసుకుంటే తీసేసుకుంటే మనకు ఆఫర్ ప్రైస్లో తీసుకోవచ్చు, లేదంటే తర్వాత ఖచ్చితంగా డిమాండ్ పెరిగిపోతుంది. ఆల్రెడీ కోవిడ్ టైంలో ఎవరైతే మిస్ చేసుకున్నారో ప్రాపర్టీ తీసుకోకుండా, ఇప్పుడు రైట్ టైం అండి వాళ్ళు తీసుకోవడానికి. ఇప్పుడు తీసుకుంటే మాత్రాన ఆఫర్ ప్రైస్లో వచ్చేస్తుంది. లేదంటే కోవిడ్ పీరియడ్లో ఏదైతే మీరు మిస్ చేసుకున్నారో సేమ్ అదే విధంగా ఇప్పుడు మిస్ చేసుకోవాల్సి వస్తుందండి మీరు. సో ఈ ప్రాపర్టీని డెఫినెట్గా బుక్ చేసుకోండి. 200 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. ఇది మనకు చాలా దగ్గర ఉన్న బిల్డర్ ప్రాపర్టీ అండి. ఇంకా ప్రైస్లో మనం చూసి నెగోసియేషన్ చేయిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.